हम सियासी सफ़र करते करते पहुंच चुके हैं हल्क़े असम्बली सिरसिल्ला जो टेक्सटाइल टाउन कहा जाता है। यहाँ पर एक अंदाज़े के मुताबिक 30,000 पावर लूम्स काम करते हैं। काफ़ी मशहूर है कपड़े और पार्चे की सनत के लिए। और यहाँ से जो हाल में जो असम्बली डिज़ाल्व हुई है, नुमाइंदगी करते थे के तारक रामाराव, जो तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव के फर्जंद हैं। कहा जाता है कि काफ़ी तरक्की हुई है यहाँ पर, सड़कें बनाई गई, झाड़ लगाए गए और जो है पार्क भी लगाए गए हैं। ख़ास तौर पर जो मैं पार्क का जिक्र कर रहा हूँ वो है एक टेक्सटाइल पार्क का, जो तकरीबन 100 एकड़ रकबे पर मुश्तमिल है। और ये मंसूबा है कि वहाँ पर हिंदुस्तान भर से बड़ी बड़ी कंपनियाँ आएंगी और यहाँ पर जो है पार्चा यानी कपड़े की सनत की यूनिट्स कायम की जाएंगी, काफ़ी तरक्की दी जाएगी। नाज़रीन, जानने की कोशिश करते हैं कि क्या ये जो तरक्की है वो सिर्फ कागज़ और सड़कों तक महदूद है, क्या यहाँ के अवाम में भी आई है? क्या सोचते हैं यहाँ के अवाम जो आने वाले असम्बली इंतखाबात हैं उसको लेकर? आइए नाज़रीन, सबसे पहले चलते हैं बस स्टेशन की तरफ। जो अब ये बस स्टेशन देख सकते हैं, काफ़ी जो है अच्छी तरीके से बनाया गया है। लगता है कि कोई जो है कारपोरेट ऑफिस है। नाज़रीन, पहले बस स्टेशन की तरफ रुख करते हैं और जानने की कोशिश करेंगे कि यहाँ क्या सोचते हैं यहाँ के अवाम। आइए नाज़रीन। चीफ मिनिस्टर तेलंगाना KCR के फर्जंद KTR का शहर सिरसिल्ला 4 साल में कहा जाता है कि बहुत तरक्की की। कितनी तरक्की है, इस तरक्की को लेकर नौजवान क्या सोचते हैं? आइए बात करते हैं। यहाँ चंद नौजवान बेफिक्री के आलम में बैठे हुए हैं। बस स्टैंड के बिल्कुल क़रीब हैं हम लोग, जाने की कोशिश करते हैं क्या तरक्की हुई है। सर, మీ పేరు చెప్పండి? రమేష్ గారు, ఏం చేస్తారు? వర్క్ చేస్తాం. ఏ వర్క్ చేస్తారు? భీములు నింపుతాం. సారీ, భీములు చేస్తారా? ఓకే. ఎలా ఉంది మీ పని? సొంతంగా చేస్తారా? లేదు, పని చేస్తారా? ఓకే. ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడ దాకా చదివారు? 7. ఓకే. ఎన్ని సంవత్సరాలతోనే చేస్తున్నారు పని? 15 సంవత్సరాలు. ఇక్కడ లోకలే? లోకలే. ఏమనుకుంటున్నారు? 4 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి. మీ ఎమ్మెల్యే KTR గారు చెప్తున్నారు ఇక్కడ చాలా అభివృద్ధి అయింది. ఏమనుకుంటున్నారు ఈ అభివృద్ధి గురించి? మంచిగానే పనులు జరిగినాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని దిక్కుల సౌకర్యాలు ఉన్నాయి. అయితే మీరేమనుకుంటున్నారు వ్యక్తిగతంగా మీ లైఫ్లో ఏం చేంజ్ వచ్చింది? ఏమనుకుంటున్నారు? లైఫ్ అంటూ ఏం చేంజ్ కాలే. అయితే ఏమనుకుంటున్నారు మీరు? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? భీమ్లో పని చేస్తున్నారు, సొంతంగా ఒక యూనిట్ పెట్టుకోవాలని ఉందా? పెట్టుకోవాలని ఉంది కానీ కొంచెం డబ్బులు లేక ఇబ్బందితోటి అదే పని వర్క్ చేయవలసి వస్తుంది. ఓకే. ఏదైనా లోన్ దొరికితే చేస్తారా పని? చేస్తాం. ఎవరు ఇవ్వాలి లోన్? ఎవరు ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ఇట్నే KTR సార్ లేవరు ఇస్తే చేస్తాం. ఏదన్నా నమ్మకం ఉందా ఆయన మీకు ప్రొవైడ్ చేస్తారా? ఉంది. అయితే మీ ఓటు ఎవరికి వచ్చే? KTR. नौजवान काफ़ी खुश हैं। ये बीम्स बनाने का, जो कंस्ट्रक्शन के बीम्स होते हैं वो बनाने का काम करते हैं। 7वीं तक तालीम हासिल की है। काफ़ी खुश हैं यहाँ पर के तारक रामाराव ने, जो इनके MLA हैं, इन्होंने जिस किस्म की यहाँ पर काम किया है, जिस किस्म का, उसको लेकर खुश हैं। चाहते हैं कि वो अपना ख़ुद का कारोबार करें, लोन चाहते हैं। इनका मानना है कि अगर शायद KTR फिर अगर यहाँ के MLA बने तो शायद इनके लिए लोन का भी बंदोबस्त करेंगे। जानने की कोशिश करते हैं। यहाँ पर 2 हजरात हैं। सर, మీ పేరు చెప్పండి? శ్రీహరి గారు, ఏం చేస్తారు? పవర్ లూమ్లో. ఓకే. అయితే ఏమనుకుంటున్నారు ఇక్కడ మీ సిరిసిల్ల టెక్స్టైల్ టౌన్గా అని పిలుస్తారు, ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది పవర్ లూమ్ ఇండస్ట్రీ స్థితి? ఎలా ఉంది? మంచిగా ఉంది. ఎన్ని పవర్ లూమ్స్ ఉన్నాయి మీ టౌన్లో? మా టౌన్లో లెక్క ఐడియా లేదు, మీకు తెలియదు. అయితే మీ పవర్ లూమ్ పరిస్థితి ఏంటిది? మీకు ఎంత వేతనం దొరుకుతున్నాయి? ఎటువంటి ఎక్కడ సౌకర్యాలు ఉన్నాయి? ఇప్పుడు వరకు అయితే ఇక్కడ మంచిగా ఉన్నది. అయితే ఈ ఓన్లీ పవర్ లూమ్ యజమానులకే గవర్నమెంట్ సహాయం అందుతుందా, లేకుంటే పవర్ లూమ్ కార్మికులకు కూడా సహాయం అందుతుందా? కార్మికులకు నడుస్తుంది. ఏమి ఇస్తున్నారు గవర్నమెంట్? ఏమైనా చేసుకున్న కూడా ఇస్తారు. అంటే ఓన్లీ మీకు
లేబర్ అంటే రోజు యాతనమే దొరుకుతుందా లేకుంటే ఏదైనా వేరే ఇంకా ఏమైనా దొరుకుతుందా? చేసుకున్న వేతనే వేతనమే. వేతనం. అంటే మీ లైఫ్లో ఏం చేంజ్ ఏం రాలేదు, ఏం రాలేదు. ఓన్లీ యజమానులకే పరిమితమైంది అంత ఇది డెవలప్మెంట్ అందరికి వర్కర్స్కు యజమానికి అందరికి అందరికీ. అందరికి వస్తుంది. అయితే మీరు ఓవరాల్ ఏం అంటున్నారు? ఈ మీ పవర్ లూమ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఈ చేనేత ఇండస్ట్రీ ఈ 4 yearsలో ఎంత డెవలప్మెంట్ అయ్యాయి? మంచిగా నడుస్తుంది. ఈ కేటీఆర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు నడుస్తుంది, లేకుంటే ఇస్తున్నా కూడా ఇప్పుడైతే. మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఈ ఈ ఇండస్ట్రీలో మీకు ఫ్యూచర్ ఉందా? మీ మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఫ్యూచర్ ఉందా? మీ కొడుకులకు ఫ్యూచర్ ఉందా? లేదు లేదు లేదు. అయితే మీరు ఏమనుకుంటున్నారు? మీ నెక్స్ట్ జనరేషన్ ఇందులో రావద్దు, రారు రానియరు. రావద్దు, చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకుంటారు. ఓకే సార్, మీరేమనుకుంటున్నారు? మీరేం చేస్తారు? మేము అదే పని చేస్తాం. ఎట్లా ఉన్నది పరిస్థితి? పరిస్థితి కేటీఆర్ వచ్చిన నుండి చాలా మెరుగ్గా ఉన్నది. కార్మికులు కానీ ఆసాములు కానీ సెక్టర్లు అంటే సెక్టర్లు పెట్టుబడిదారులు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభం ఉన్నది. వర్కర్ కూడా మున్పూటి కంటే 15,000 పగారు కూడా వస్తుంది వాళ్ళకు. వాళ్ళకి వస్తే మాకు వస్తుంది. ఇప్పుడు మొత్తం కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ మంచిగా ఉన్నది. ఓకే, మీకు హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేవు. ఏం లేవు. కోఆపరేటివ్ ఏమైనా ఉందా? కార్మికుల కోఆపరేటివ్ ఏం లేదు సార్. కోఆపరేటివ్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఏం లేదు. చేసుకున్న కాడికి ఇప్పుడే అంత ఉంటుంది. అయితే పిఎఫ్ ఏమైనా దొరుకుతుందా? ఏం లేదు. ఈఎస్ఐ ఏం లేదు. ఓన్లీ పోవాలి, నడపాలి, పని చేయాలి, ఆదివారం నాడు పగారు నెలకోసారి పగారిస్తారు. వారం వారం సరిపోతుందా? వాళ్ళ సరిపోతుంది. సార్ మీరు చెప్పండి, మీరేం చేస్తారు? మేము కూడా ఇదే ఈ సాంచల వరకే. ఓకే, ఇప్పటికైతే కేటీఆర్ వచ్చిన సంది అయితే మంచిగా ఉన్నది. ఎందుకంటే పని కానీ అందరికీ పని కల్పించిండు, మంచిగా ఉన్నది. మళ్ళీ కూడా ఆయననే రావాలని కోరుకుంటున్నాం. అయితే మీరు ఏమనుకుంటున్నారు? పెద్ద ఎత్తున మీ లైఫ్లో ఒక చేంజ్ వచ్చిందా లేకుంటే వస్తుందా, రాబోతుందా? పైలట్కి ఇప్పటికి 2 సంవత్సరాల కన్నా ఇప్పటికి జర మెరుగ్గానే ఉన్నది. అప్పుడు 2 సంవత్సరాల ముందు అయితే ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నారు? యజమానుల, కార్మికులు? పని లేక కొంతమంది ఇట్లా జరిగింది. ఇప్పటికైతే 2 ఏళ్ళ సంది అయితే పని మంచిగానే ఉన్నది. గవర్నమెంట్ వీళ్ళకు సబ్సిడీ ఇచ్చింది. బట్ మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఎక్కువ బెనిఫిట్ ఎవరికి దొరికాయి? యజమానులక, కార్మికులకు ఈ స్థితి ఎంత బాగుపడ్డాయి ఈ 4 yearsలో? ఇప్పటికైతే ఇప్పుడు వాళ్ళు పెట్టుబడిదారులు కాబట్టి వాళ్ళకింత లాభం ఉన్నది. మేము పని చేసుకున్నందుకు మాకింత లాభం ఉన్నది. ఓవరాల్ మీకు కూడా లాభం ఉందా? లాభం ఉన్నది మాకు కూడా. ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలి? ఇదే రావాలి. ఈ కారు వస్తేనే, మళ్ళీ కేటీఆర్ వస్తేనే మాకు ఈ సిరిసిల్లాకు అయితే మంచి జరుగుతుంది, మంచిగా జరగాలి కూడా మేము కోరుకునేది అదే. थैंक यू नाजरीन, 3 लोगों से बात की। तीनों जो है टेक्सटाइल के जो छोटे छोटे यूनिट्स हैं उसमें काम करते हैं। इनका मानना है कि जो हुकूमत है, टीआरएस की हुकूमत, और ख़ास तौर पर यहाँ के एमएलए के तारक रामाराव, उन्होंने जो ये सनत है टेक्सटाइल की, यहाँ की जो छोटे छोटे यूनिट्स हैं उसके लिए बहुत काम किया और तब्दीली लाई। हालांकि ये इसका जो फ़ायदा है ज़्यादातर जो पावर लूम्स के ओनर्स हैं उनको हुआ है, मज़दूरों को भी उतना फ़ायदा हुआ है लेकिन उतना फ़ायदा नहीं हुआ है। वो चाहते हैं कि इनको भी बेनिफिट्स मिले, हेल्थ इंश्योरेंस मिले और ईएसआई मिले। उन्हें यकीन है कि दोबारा अगर हुकूमत बनेगी तो शायद ये सब चीज़ें उनके लिए यहाँ पर मुयस्सर आएंगी। नाज़रीन, चलते हैं, सफ़र करेंगे, देखेंगे और क्या हालात हैं यहाँ पर सिलसिला हल्के असम्बली में। आइए नाज़रीन। सिलसिले में कपड़े की सनत की तरक्की के लिए
रियासती हुकूमत ने एक टेक्सटाइल पार्क कायम किया है। हम करीब में ये देहात है, यहाँ एक बद्दीनापल्ली, वहाँ पर ये दो नौजवानों से मुलाकात किए, बात करते हैं इनसे और यह जानने की कोशिश करेंगे कि ये जो टेक्सटाइल पार्क कायम किया गया है ये अतराफ़ के इलाक़ों के लिए कितनी तरक्की का बायस साबित हुआ है। आइए सर, మీ పేరు చెప్పండి. నక్క రవి, రవి గారు ఏం చేస్తారు? ఆర్ఎంపీ ప్రాక్టీస్. ఆర్ఎంపీ ప్రాక్టీసా? అయితే ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేశారు. ఈ పార్క్తో ఈ చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఎంత లాభపడుతున్నాయి? అది ఆ పార్క్ యజమానుల కొరకేనా, కానీ ఇక్కడ ప్రజల కొరకు కూడా లాభపడుతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? పార్క్ అనేది అందరి గురించి, కార్మికుల కోసం, కర్షకుల కోసం ప్రతి ఒక్కరికి ఉపాధి పొందుతున్నారు. ప్లస్ హ్యాండ్లూమ్స్ ప్లస్ జీవనోపాధి అన్ని రకాల పార్కుతోని లాభాలు. ఓకే, అయితే మీరు ఏమనుకుంటున్నారు ఈ 4 ఇయర్స్లో తెలంగాణ వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత, మీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ ఇక్కడ గెలిచిన తర్వాత ఈ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఇలా ఎంత అభివృద్ధి చెందాయి, ఎంత అభివృద్ధి అయ్యాయి? 5 ఇయర్స్లో కేటీఆర్ వచ్చి నుంచి వెళ్ళి, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం లేకముందు అయినా కానీ సారు చాలా డెవలప్ చేసిండు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి నుంచి 100% సక్సెస్ అయింది, చాలా డెవలప్ అయింది, అభివృద్ధి బాగా జరిగింది. అయితే ఓన్లీ ఈ చేనేత గురించేనా, టెక్స్టైల్ గురించేనా, వేరే డిపార్ట్మెంట్స్ కూడా వేరే కూడా అభివృద్ధి జరిగాయి? ఇంత వేరే డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఒక చేనేత కాకుండా వేరే ఉద్యోగ అవకాశాల గురించి చాలా వరకు బెనిఫిట్ పొందుతున్నారు కార్మికులు. మన డ్రైవింగ్ స్కూల్ పడ్డది ఒకటి, ఇంకోటి మీరేం చేస్తారు సార్? మేము పిఎంపి ప్రాక్టీస్ చేస్తాం. అయితే మీరు జనాలు వస్తారు, మీ దగ్గర వచ్చి మాట్లాడతారు, చాలామందితో మీరు మాట్లాడతారు రోజు. అయితే ఏమనుకుంటున్నారు ఇక్కడ ఓవరాల్ ఎలా డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నాయి? అందరు ప్రజలు సంతోషంగానే ఉన్నారా? ప్రస్తుతానికి 4.5 ఏళ్లలో మంచి అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. అందరూ అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది లేదు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకొక సార్ ఉన్నారు. సార్ మీ పేరేంటి? కనకయ్య. సార్ చెప్పండి, మీరు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు? మాది అంతాగిరి. ఏం పని చేస్తారు? మా మేకలు మేపుతాం. ఓకే, ఏమనుకుంటున్నారు? మాకు ఊరు పోతుంది, ఊరు పోయినంత మాత్రం మాకు ఏది ఇస్తలేరు, మాకు భూములు చూపిస్తలేరు, జాగాలు ఇస్తలేరు. మొత్తం ఎంత పోయినాయి మీ జాగా? మా జాగా మొత్తం 1000 ఎకరం, ఊరు 1000 ఎకరాలే పోయింది. మొత్తం కట్ట పోసిండు. అంతగిరి పోసాం మాది. ఊరు పేరు అంతగిరి, ఇళ్ళతకుంట మండలం. అయితే ఇక్కడ మీకు ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ నివాసం? మాకు ఇక్కడ అంటే ఎక్కడ ఇంకా నివాసం చేస్తలేరు. మా గురించి మరి ఎప్పుడు ఇస్తారా ఇంకా, లేకుంటే ఆయనతో. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కేసీఆర్ కొడుకు. అయితే మీరు కలిసారా? పోయి ఆయనతో కలిసారా? మా ఊరికి వస్తలేడు, మాకు కలుస్తలేడు. మరి కలవందరికి వాళ్ళకి పట్టింపు లేదు ఓటింగ్ గురించి. మరి ఊరు పోతుంది, మరి వీళ్ళకి బాగు చేస్తాని తర్వాత నేను వస్తా అని మా ఊరికి వచ్చుడే లేదు. ఎందుకని వస్తలేడు? ఆయన ఏం దొంగతనం చేసిండు, ఏం లంగతనం చేసిండు? మరి సర్దార్గా ఇంటికి ఊరుకు రావచ్చు. మరి పోషమ్మ కట్ట ఇట్లా అవుతుంది బాబు, ఇట్లా అవుతుంది, మీకు ఊరు ఈడ ఇస్తాం, ఈడ ఇండ్లు కట్టిస్తాం అని చెప్పచ్చు కదా. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఊరు పేరేంటి? అనంతగిరి. ఎంత దూరం ఉంటుంది? ఇక్కడికి వెళ్ళి 22 కిలోమీటర్లు ఉంటుంది. ఏ ప్రాజెక్ట్లో పోయింది? ప్రాజెక్ట్ అంటే ఇదే ప్రాజెక్ట్లో పోయింది. ఇప్పుడు అందుకే కట్ట ఆపేసినాం. ओके नाज़रीन, 2 नौजवानों से और ये बड़े यहाँ से बात की हमने। नौजवानों का मानना है कि बहुत अच्छा काम किया केटीआर ने एरिया की तरक्की के लिए, ये बहुत खुश हैं। लेकिन ये साहब थोड़ा नाराज़ हैं। अनंतगिरी गांव है इनका, सबमर्ज हो चुका है एक प्रोजेक्ट में, लेकिन जो ज़मीन ली गई है, जो एक्वायर की गई है, उसके बदले में इन्हें कंपनसेशन भी नहीं दिया गया, ये और दूसरी जगह ज़मीन भी नहीं दी गई। नाराज़ हैं ये। नाज़रीन आगे बढ़ते हैं, और 2 साहब हैं हमारे साथ, बात करने की कोशिश करेंगे। सर చెప్పండి పేరేంటి? నా పేరు దేవరాజ్. దేవరాజ్ గారు ఏం చేస్తారు? నేను పిఎంపి మెడికల్ ప్రాక్టీషనర్ చేస్తాను. మీరందరూ ఒక జగ జమ అయ్యారు, ఏదైనా మీటింగ్ ఉందా ఇక్కడ? మాది ఫంక్షన్కి వెళ్తున్నాము. ఓకే, మాది అసోసియేషన్ ఉంది. అసోసియేషన్లో మా సభ్యులు ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా ఖచ్చితంగా అందరం యూనిటీ ఆఫ్ స్ట్రెంత్ అంటారు కదా. ఏమనుకుంటున్నారు? ఆర్ఎంపీలు చాలా కాలం నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు, మీకు రికగ్నైజేషన్ ఇవ్వాలి, సర్టిఫికేషన్ ఇవ్వాలి,
మీకు ఎంతవరకు వచ్చింది మీ మీ ఇది ఉద్యమం? వచ్చింది. మేము ఇప్పుడు ఈ మా వృత్తి అనేది ఇప్పుడు కాదు, మా తాతల ముత్తాతల నుంచి వస్తుంది వృత్తి. ఇప్పుడు మా వృత్తికి కొంచెం గౌరవం వచ్చి మేము కూడా అన్ని ఉద్యమాలు చేసి మాకు కూడా కొంచెం సెక్యూరిటీ కావాలని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కొంచెం దాని గురించి ఆర్గ్యూ చేసి దాన్ని తీసుకుపోయినాం. అప్పుడు వైఎస్ హయాంలోనే మాకు ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అది అలా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా దాని మీద మా ఆర్ఎంపీల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మా మంత్రివర్యులు కేటీఆర్, మా లోకల్ ఎమ్మెల్యే, ఆయన క్యాబినెట్ మినిస్టర్ గారు మళ్ళీ అప్పుడు మూసివేసిన ట్రైనింగ్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ ట్రైనింగ్ ఏదైతే ఉందో, అప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసేసి మళ్ళీ రీసెంట్గా మాతోని మహాసభ ఏర్పాటు చేసి వృత్తిపరంగా కూడా మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మీకు సెక్యూరిటీ ఇస్తాం, మీ వృత్తికి సర్టిఫై చేసి మిమ్మల్ని ఒక ప్రాథమిక వైద్యులుగా గుర్తిస్తామని మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. తప్పకుండా కేటీఆర్ గారు మా లోకల్ ఎమ్మెల్యే కాబట్టి కంపల్సరీ మా ఆర్ఎంపీ వైద్యుల హామీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. అయితే మీరు డాక్టర్, మీరు ఆర్ఎంపీ డాక్టర్, చాలామందిని కలిసారు, పేషెంట్స్ వస్తారు. ఈ గవర్నమెంట్ గురించి అభిప్రాయం ఏంటి, ప్రజల అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు లోకల్లో ఉండే ప్రజల యొక్క నాడి పొలిటీషియన్ కన్నా ఆర్ఎంపీలకే ఎక్కువ అవగాహన ఉంటుంది. మేము ఇంటింటి గడపకు ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లెక్క మెదులుతాం కాబట్టి ఖచ్చితంగా జనాలు 100% సాటిస్ఫాక్షన్ ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే ప్రభుత్వ పథకాలపై, పెన్షన్లు కానీ, రైతు బంధు పథకం కానీ, ఇంకా ఇతరత్ర మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కొత్తగా ప్రవేశపెట్టిన వాటి పట్ల జనాలు బాగా స్పందిస్తారు. అమ్మలు అక్కలు కానీ, మిడిల్ క్లాసు వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలనేది ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. 100% చేస్తారు. थैंक यू आंटी। ये रजिस्टर्ड मेडिकल प्रैक्टिशनर हैं, बहुत खुश हैं। इनकी एक जिद्दोजहद थी कि जो गांव-गांव, खेड़े में जो ये लोग जिस तरह से खिदमत करते हैं, तिब्बी इमदाद पहुंचाते हैं, ये काफ़ी दिनों से इन रिकॉग्निशन के लिए ये लड़ रहे थे। खुश हैं कि जब से तेलंगाना हुकूमत आई है, इन्हें जो है काफ़ी हुकूमत की तरफ से काफ़ी जो है एतमाद हासिल है। इन्हें सर्टिफिकेशन के लिए इनके बारे में सोचा जा रहा है। ख़ास तौर पर जो यहाँ के सिलसिला के एमएलए हैं वो इनकी तारीफ़ कर रहे हैं और ये समझते हैं कि यहाँ पर दोबारा जो है के तारक रामाराव जो एमएलए हैं इनके वो जीतेंगे और रियासत में दोबारा टीआरएस जीतेगी। नाज़रीन, जारी रखते हैं हमारा ये सफ़र। आइए हमारे साथ जुड़ें और मालूम करेंगे कि और यहाँ के क्या सियासी हालात। सिरसिल्ला से 5 किलोमीटर दूर एक देहात है, नाम है उसका तुर्का काशापल्ली। देखने आए हैं कि सिलसिले के बाहर क्या तरक्की हुई है, यहाँ के एमएलए के तारक रामाराव साहब ने क्या काम किया है। आइए जानेंगे। तुर्का काशापल्ली के साहब ज़िम्मेदार अली साहब यहाँ हैं। अली साहब, वहाँ पर जो बोर्ड है मेन रोड पर, उस पर लिखा हुआ है के तारक रामाराव तुर्का काशापल्ली। तो ये तुर्का काशापल्ली के साथ तारक रामाराव या केटीआर का नाम आप लोगों ने क्यों उसमें लगाया है? साहब, हमारे को फाइल है, हमारे को कुछ भी हमारे दादे परदादे खानदान से हमारा रोड नहीं आता, परेशानी आती। एक बार हम जाके साहब को केटीआर साहब मिले, साहब हमारे की एक रोड होना बहुत परेशानी है साहब, बच्चे हैं कुछ लेने के जाने के लिए। साहब बोले तो साहब क्या बोले, इंशाल्लाह फिर हम तेलंगाना नहीं आज़ाद नहीं आए, जब कांग्रेस प्रभुत्व मत था, कांग्रेस क्या बोले तो बोलते थक गए, 10-15 साल से थक गए, कोई रोड नहीं डाला था। फिर केटीआर साहब एमएलए नहीं बने, जब हमारे पास आके क्या बात बोले तो मैं एक तुम्हारे को रोड हामी दे दूँ, मतलब 1,50,00,000 का रोड हमारे को सीसी डामर रोड दे दिए, मस्जिद तक दे दिए बेचारे। देने के बाद फिर हम क्या करें, दूसरा नाम क्या ही रखना चाहिए, हमारे केटीआर साहब हमारे साथ है, अगर उनका रोड का नाम रखना चाहिए बोल के हमें रोड का नाम रखे। इंशाल्लाह फिर भी कल भी हमारे साथ केटीआर साहब आए थे, उनको हम पूरा 200 हम दे, हमारे 200 मकाना है, झोपड़ियाँ हैं, 100 मकाना के लिए उन हामी करे। और तुम्हारा ज़मीन जहाँ है वो ज़मीन में 5,40,000 रुपये मैं देता हूँ, खुद बनने कराया तो तुम बंद हो, अगर नहीं बनने कराया एक जगह ज़मीन दिखाए तो मैं खुद तुम्हारे बंदा को देता हूँ। बोले तो नहीं साहब, अपने खुद की ज़मीन है साहब, अपने ज़मीन के अंदर साहब हमारे करना है, खबरस्तान का जगह नहीं बोल दो, खबरस्तान का रहने दो, अगर ईदगाह का रहने दो, कंपाउंड वाल रहने दो, कुछ भी रहने दो। इंशाल्लाह नेक्स्ट में हमारे दिसंबर 1 तारीख के अंदर हम बुला के लाएंगे, जितने के बाद केशर साहब हुएगा
बजाल मुख्यमंत्री होगा, जहाँ हामी कैसो हम पूरा तुम्हारा भरपूर साथ दिया तुम बोल के बोले तो हम बोले साहब ऐसे नहीं, हमारे तुर्काकाश पल्ले में तारक रामाराव KTR बोल के हम जो बोर्ड लगा लिए है, वो बोर्ड के अंदर हम क्या है बोले तो हमारे को साहब तुम्हारा आशीर्वाद आए साहब, तुम्हारा आशीर्वाद आता हमारा भी आशीर्वाद रहता साहब। 200 वोट हम बाज़ाब्ता हम KCR के कार गुर्दू हम डेलते साहब बोल के हम हामी करें। इंशाल्लाह हमारा पूरा मुसलमान KTR साहब को हम मदद करेंगे, अल्लाह ताला फजल से उनको भी मदद कर सकता, हमारे मदद करते सीखते भाई। अगर अली भाई ये बोलिए कि ये जो तुर्का काशा नाम है आपका, तुर्का मतलब यहाँ पे मुसलमानों को तेलंगाना में जो है तुर्का बोलते हैं, ये काशा का मतलब क्या है? काशा का साहब हम पत्थर मारने वाले हैं, हमारे पत्थर पहले हमारे दादे परदादे से जमीन जो पैदा, जब मुसलमान जब पैदा हमारे पत्थर मार के जीने वाले थे। पहले गवर्नमेंट हमारे को कोई नहीं लगाए थे, पार्षद नहीं आता, कुछ नहीं आता, खुद के हमारे बिल्डिंग बनाए, बिल्डिंग से पत्थर करे साहब। हम पहले पूरा गरीब लोग है, अगर पत्थर मार मार के देखे गरीब का मजदूर काम करके जीने वाले हुए। उसके बाद क्या था, तुर्का बोले तो काशे बोले तो उधड़ी है ना साहब, उधड़ी इधर इधर, अगर वो उधड़ी से पत्थर मार के सब जीने वाले बेचारे बहुत गरीब लोग हैं, उसके पीछे है सब। उसके लिए हम क्या कर रहे थे, हमारे कुछ जीवित हमारे क्या करना बोले तो हमारे ये काम क्या बोले, पत्थर मारने वाले इंश्योरेंस, अगर बंडे के नीचे कुछ दब गया, अगर उनका कुछ मर गया, कुछ हो गया, उनका इंश्योरेंस हमारे एक ये बोल के बनाना साहब बोल के हम कल पूरा बहराना मीटिंग लगाए थे हैदराबाद में। हमारे KTR साहब तो नहीं आए। कितने लोग हैं पूरे तेलंगाना में आपके बरादरी के? कितने लोग साहब? हमारे 1.5 लाख आमदी है साहब, पूरा तेलंगाना में 1.5 लाख आमदी है। हमारे सिरसिल्ला जिले में तकरीबन बोले तो हमारा तकरीबन 6,000 आमदी है जो पत्थर मारने वाले। रालापेट, पेद्दूर, ये नामपल्ली, इस्लाम नगर, तिम्मापुर, बदनागंडी। कौन सा BC है आपको? BCA, BCB, BCE है, BCE में है। हाँ, BCE में साहब हम लड़ रहे साहब, हमारे को बगैर लोन का हमारा आना चाहिए। अगर ऐसा हम लड़ रहे साहब, लड़ने के मतलब माइनॉरिटी बोलो तो सब जगह है सब, हर जगह क्या है बोलो तो हर जगह हर जात को माइनॉरिटी के हिसाब से दे रहे हो। अपना क्या है, हमारे पत्थर मारने वाले को भी ये आना, हमारे ये जाए तो हमारे को थोड़ा लोना वोना बोल के हम बात कर रहे थे, कुछ भी हमारा लोना नहीं मिल रहा है। अगर KCR साहब 12% करने के काम कर रहे हैं इंशाल्लाह। पहले हमारे मुसलमान के लिए कोई भी नहीं करे, कांग्रेस तो कोई भी नहीं करे थे पिंचनी पैसे देने के लिए। पहले कितना रायशंकर रेड्डी 200 रुपये दिया तो हमारे 200 रुपये दिया बोल के बुढ़े बुढ़े लोग खुशी होते थे। अब KCR साहब 1000 रुपये दे रहा है, लंगड़े थोड़ा पायरानी से उनको 1500 रुपये दिए। उनको देने के बाद में KCR का साहब का आपका कोई नाम नहीं ले रहे। अगर इंशाल्लाह फिर नेक्स्ट में फिर गिलचने के बाद में इंशाल्लाह एक को जो 1500 दिए सो 3016 रुपये। अगर अभी ये जो आप लोग पत्थर फोड़ते हैं, ये किसका पत्थर है, कहाँ जाते हैं, पहाड़ किसका है, खरीदते हैं या किस तरह वो फोड़ के किस तरह लाते हैं, किसको बेचते हैं? साहब हमारे पहाड़ पर ले आते, पहाड़ बहुत दूर था, 5 किलोमीटर फाड़ रहता, गवर्नमेंट का रहता, 5 टका फाड़ रहता। वहाँ जाके क्या करते हम छुप छुप के पत्थर मारते, मगर तो छोटे छोटे गुना रहते, पत्थर मार के आते। दूसरा बिजनेस छुप के क्यों साहब? हमारे को लाइसेंस नहीं है, कुछ भी नहीं है। फिर आप क्यों नहीं KT तारक रामाराव सबसे आपके MLA से पूछे? उसके पहले हमारे 10-15 में 100 साल से हमारे को कोई गवर्नमेंट इंतजार नहीं करा हमारे को, पहले फ्री छोड़ दे हमारे को, जहाँ पत्थर मार लेते। अभी लाइसेंस देते बोले? हाँ साहब, लाइसेंस देने के लिए कोशिश कर रहे हैं सब। हम KTR साहब से हम जाके पूछे नहीं साहब, हमारे बोले अभी तो ग्रेनाइट जो है वो बड़े बड़े कंपनियों को दे रहे हैं, चाइना को जो है यहाँ से जो है एक्सपोर्ट कर रहे हैं, तो आप लोगों को कैसा लाइसेंस देंगे? सब हमारे KTR सब कल क्या बोले तो, अगर दूसरा हमारे तुर्काश पहले में क्या बोले तो, अगर तुम्हारे को हम लाइसेंस नहीं से हम काम कराने देंगे, कुछ करना प्याट्री होना पत्थर होना हमारे आपको एग्जम्पशन होगा, लाइसेंस के बगैर भी आप काम कर सकते हैं। बगैर से काम करते तो कहाँ तक आया वो जो प्रोसेस है, वो उस तरह से आपको इजाजत देने का प्रोसेस किस मरहले में कहाँ तक आया? अब तक हमारा साहब तक हम लाइन में नहीं डाला सर, कल पूछने के बाद में इंशाल्लाह इलेक्शन के बाद में हम फुल तुम्हारा मदद देंगे बोल के KTR साहब बोले। अब उनके बाद जैसे हम सब रुक गए। अब तक हमारे को फॉरेस्ट पूरे आपके जितने बिरादरी के जितने भी तेलंगाना में लोग हैं, अब जैसा आप बोल रहे थे 1 लाख से ज़्यादा हैं, तो सबको एग्जम्पशन मिलेगा? हाँ सबको मिलेगा सर, अपना एक मिला तो सबको मिलेगा। अगर हम एक से ना अपना मंत्री के अपने को दे रहे हैं, दूसरा मंत्री भी देंगे ना सब। तो इसका मतलब है आप लोग ये तेलंगाना राष्ट्र समिति की हुकूमत से KTR साहब जो आपके MLA हैं उनसे बहुत खुश हैं? हम बहुत खुश है साहब, बहुत खुश है हम उसके, बहुत खुश हम उसको। और भी हम कितने साल में रहते सब उनके साथ हम देंगे। अगर उनके लिए हम भी कुर्बानी करेंगे साहब, हमारे के लिए उन भी साहब भी कुर्बानी करेंगे, उसके लिए हम साथ है साहब। अली भाई बहुत बहुत शुक्रिया। नाज़रीन, जैसा कि आप देख रहे थे, हम हैं तुर्का काशापल्ली में, जिसको यहाँ के लोगों ने के तारक रामाराव तुर्का काशापल्ली का नाम दिया है, क्योंकि उनका मानना है कि कई दहों की जो है जिद्दोजहद के बाद के तारक रामाराव साहब ने उनके लिए यहाँ पर सड़क डाली और उनके लिए दूसरे वसाइल का इंतज़ाम किया। नाज़रीन, इसी के साथ हम इजाज़त चाहते हैं।
सिलसिला हल्के असम्बली की सैर कर रहे थे, आपको इसका सियासी सफ़र करवा रहे थे। कैमरामैन मुत्तम के साथ मैं अनीसुर रहमान आपसे इजाज़त चाहता हूँ। कल फिर मिलेंगे, एक और हल्के असम्बली की सैर करेंगे, सियासी सफ़र हमारा जारी रहेगा। खुदा हाफिज़।